పచ్చి పచ్చిగా ఉండేది లడ్డు 10 రోజులైనా 15 రోజులైనా కూడా పచ్చి పచ్చిగా ఉండేది. ఇట్లా తీయగానే లోపల ఇదిగా కనబడేది, అంటే తడి తడిగా ఉండేది ఆ నెయ్యి. అట్లా కాకుండా ఎప్పుడైతే ఇదంతా గట్టిగా నొక్కారో అది పోయి అది ఆరింది, గట్టిగానే ఉంది లడ్డు, కానీ టేస్ట్ తేడా వస్తుంది ఆటోమేటిక్గా. ఆ నాణ్యత లోపాన్ని గమనించారు కానీ భక్తులు దాంట్లో పంది కొవ్వు నూనె లేకపోతే చేప కొవ్వు నూనె ఉందనేటటువంటిది ఎవరు కూడా నమ్మల. 100కి 90 మంది నమ్మల. మేబీ పార్టీల అభిమానులు నమ్ముండొచ్చు. అవును అవును. కాకపోతే అంటే ఒక ప్రచారానికి ఒక నెల రోజుల పాటు హడావుడి దేవుడు ఆపాడు ఒక రకంగా సుప్రీంకోర్టు జడ్జి గారి రూపంలో, అంతే అంతే. సార్ ప్రధానంగా ఈ ఇయర్లో భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే ఒక రాష్ట్ర క్యాబినెట్లో ఒక మంత్రి పదవి, కేంద్ర క్యాబినెట్లో ఒక మంత్రి పదవి, అంటే కూటమి ప్రకారం చూసుకుంటే 2 వచ్చినాయి అనుకోండి, 3 వచ్చినాయి అనుకోండి కేంద్రంలో, కానీ ఒక ప్రేక్షక పాత్రకే మిగిలిపోతుందా భారతీయ జనతా పార్టీ, మిగిలిపోయింది అని అనుకోవచ్చా ఆంధ్రప్రదేశ్లో? ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఒక షాక్లో ఉన్నారు. అనూహ్య విజయం, అదే సందర్భంలో అసలైన పార్టీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లా. విజయం అనూహ్యం, కానీ అందులో పార్టీ వాళ్ళు ఎక్కడంటే మైక్రోస్కోప్ ఎత్తికి చూడాలి. గెలిచిన వాళ్ళు సత్యకుమార్ యాదవ్ పార్టీ నో డౌట్, శ్రీనివాస్ వర్మ పార్టీ నో డౌట్, అతని పేరేంటి